జస్ట్ జూమ్ మీటింగ్ వింటూ కొంచెం ఫోన్ లో కమ్యూనికేషన్ చేస్తుండడం ద్వారా కూడా నాకు ఆల్మోస్ట్ 20,000 ప్లస్ ఇన్కమ్ రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా నాకు అంటే ఖచ్చితంగా ఈ బిజినెస్ పైన నమ్మకాన్ని ఇంకా పెంచినాయి అనమాట. సో మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరైనా సరే ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా సక్సెస్ కావచ్చు. ఒక్కటే మీరు బిజినెస్ నమ్మండి ఫస్ట్. ఎందుకంటే చాలా డైలమా ఖచ్చితంగా ఉంటది. ఇనీషియల్ గా స్టార్టింగ్ లో ఇది బిజినెస్ అంటే వాళ్ళంటే సక్సెస్ అయ్యారు కానీ మేము అయితామా కామా, వీళ్ళు ఇట్లా మాట్లాడగలుగుతారు ఇట్లా. నాకైతే ఫ్రెండ్స్ నిజంగా నేను చాలా షై పర్సన్ అనమాట. ఎవరితో మాట్లాడాలంటే కూడా చాలా అంటే చాలా మొహమాట వస్తుంది. అంటే ఎవరితో మాట్లాడపోతుండే అనమాట. అంటే మా రిలేషన్స్ లో కూడా చాలా మందితో కూడా అసలు మాట్లాడపోతుండే. కానీ బిజినెస్ కి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా ప్రతి ఒక్కటి కూడా అంటే ఎందుకు మాట్లాడితే మనకు బిజినెస్ అవుతుంది ఖచ్చితంగా. సో అందుకే మనకు మన ఫ్రెండ్స్ కి రిలేషన్స్ చాలా మంది చెప్పరు, ఏదైనా చెప్తే ఏమనుకుంటారు అని చెప్పేసి. కానీ అట్లా ఉండడం వల్ల అది చాలా మనకు మైనస్ అవుతుంది. కంపల్సరీ మీరు వాళ్ళకి చెప్పండి. ఒకవేళ వాళ్ళు బిజినెస్ కి రావచ్చు, లేకపోతే కస్టమర్ గా ఉండొచ్చు, లేదంటే ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఇంకో 3 నెలలకు 6 నెలలకు ఎప్పుడైనా ఖచ్చితంగా మిమ్మల్ని కనెక్ట్ అవుతారు. ఖచ్చితంగా కాంటాక్ట్ అయ్యి మళ్ళీ బిజినెస్ అనేది మీరు ఈ లోపు ఏంటంటే మినిమం సక్సెస్ చూపించాలి. ఎందుకంటే మనం దీంట్లో సక్సెస్ కాకపోతే మనల్ని చాలా మంది బిలీవ్ చేయరు. సో ఇక్కడ సక్సెస్ అంటే ఖచ్చితంగా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో స్టార్ట్ కంప్లీట్ చేసుకుని కార్ తీసుకోవడం అనేది అది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే నేను కారు తీసుకోవడానికి నేను కార్ బుక్ చేసిన తర్వాత కార్ అన్వీలింగ్ అని చెప్పేసి నేను ఫేస్బుక్ లో అప్లోడ్ చేశాను. నాకు మా కంపెనీ నుంచి ఒక పర్సన్ కాల్ చేసిండు. అతను అంటే జస్ట్ ముఖ పరిచయం ఉంది కానీ ఎలాంటి పరిచయం లేదనమాట. ఎందుకంటే అతను వేరే డిపార్ట్మెంట్. అతను జస్ట్ మెసేజ్ పెట్టిండు ఫేస్బుక్ లో పెట్టి ఇట్లా కాంటాక్ట్ నెంబర్ చేంజ్ చేసుకుని అట్లా మాట్లాడడం జరిగింది. ఇది నిజంగా ఏంటి అసలు ఏం చేస్తున్నారు మీరు, మొన్న కంపెనీలో ఉన్నారు కదా అంటే, లేదు నేను రీసెంట్ గా జాబ్ కూడా క్విట్ చేశాను, ఇప్పుడు ఇట్లా బిజినెస్ చేస్తున్నా, చాలా వండర్ఫుల్ బిజినెస్ అని చెప్పినప్పుడు ఇట్లా నేను చేయొచ్చా అంటే 100% చేయొచ్చు అంటే, అతను అక్కడ గజ్వేల్ లో ఉంటాడు. అక్కడ నుంచి ఇక్కడ తుర్కేంజల్కి రావడం జరిగింది. అదే రోజు కోర్ మీటింగ్ కూడా ఉందన్నమాట. లక్కీగా అక్కడ వచ్చిన తర్వాత తను వచ్చి విని బిజినెస్ ఇమీడియట్ గా నెక్స్ట్ డే వెళ్ళి కోర్ కంప్లీట్ చేసి ఈ రోజు లాస్ట్ మంత్ స్టార్ట్ డేటర్ కూడా అయింది అనమాట. మనకు అశోక్ సార్ అండ్ కళ్యాణి మేడం. సో ఇట్లా మనకు ఎంతో మంది, ఇంకో పర్సన్ బాలకృష్ణ సార్ అని చెప్పేసి ఇంతమందుకు నేను జాబ్ చేసే దగ్గర కొలికి అనమాట. బిఫోర్ ఫార్మా కంపెనీ ముందు వేరే సెయింట్ మేరీస్ కాలేజ్ లో కూడా చేయడం జరిగింది. కాలేజ్ లో కూడా అక్కడ జస్ట్ అతను ఆ తర్వాత ఎప్పుడు కాంటాక్ట్ లేడు. అంటే నెంబరే మిస్ అయింది. ఫేస్బుక్ లో నుంచి తను కూడా రావడం జరిగింది. తను కూడా ఇప్పుడు మంచి బిజినెస్ సీరియస్ గా తీసుకుంటున్నాడు. తను కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సో ఇట్లా చూడండి, మనం సక్సెస్ అవ్వడం వల్ల ఏంటంటే కొంతమంది ఖచ్చితంగా రియల్ డ్రీమర్స్ కొంతమంది కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీరు సక్సెస్ అనేది తొందరగా చూపియండి.